తిరిగి వార్తలకు స్వాగతం. తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు తమ్మంపూడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెనుమండ మండలం మాట్టేల్లోని తేతలి రాజారెడ్డి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో తెలుగుదేశం జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదవాడికి కూడు గుడ్డ అందించాలనే లక్ష్యంతో పార్టీని ఏర్పరిచినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధిలో తాకట్టు పెట్టి పాలన సాగిస్తుంటే దానికి చర్మగీతం పాడేందుకు ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అభివృద్ధి సంక్షేమం తొలి అడుగు పడింది తెలుగుదేశం పార్టీలోనని తెలిపారు. కార్యక్రమం మాజీ జడ్పీటీసీ సత్యసాయి ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎంసీ చైర్మన్ సారబని గోపాలకృష్ణ, వెలగల బులిరామరెడ్డి, గూడూరు మురళి, పంచగ్రామాల తెలుగుదేశం నాయకులు తేతల రాజారెడ్డి, చిల్ల బాలాజీరెడ్డి, కోనాల శ్రీనివాసరెడ్డి, కర్రి అచ్యుతరామరెడ్డి, వెలగల మల్లికార్జున రెడ్డి, నల్లిమిలి వివేకానంద రెడ్డి, కారేపల్లి భాస్కర్రావు, రోబి భాస్కర్రావు, మధ్య అచ్యుతరావు, కోనాల చంద్రశేఖర్ రెడ్డి, కడలి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పేదలకు సేవ చేసే శివరామరాజు చేతులకు మీ చిత్తమైతే దీవించని కోరుతూ ఉందూరులో ప్రత్యేక ప్రార్థన చేశారు. మాజీ శాసనసభ్యులు శివరాం, స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు స్వతంత్ర అభ్యర్థి వేడుకూరి వెంకట శివరామరాజు ఉందూరు, ఎండగండి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు ఎందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ తనకు మరోసారి అవకాశం కల్పించి అభివృద్ధి పనులు చేసేందుకు సహకరించాలని కోరారు. ఉందూరు గ్రామంలో సరైన నాణ్యత లేక దిగుబడి కోల్పోతున్న ఆక్వా రైతులను ఆదుకోవాలని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 24 గంటల విద్యుత్ సరఫరా అందించాలని, రైతులను ఆదుకోవాల్సిన అవసరమైన గుర్తు చేశారు. ఆటోలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ సాయిరాజు సాంబశివరాజు, ఎంపీటీసీ మాజీ సభ్యులు వేగ్నేశ్ అనంతలక్ష్మి, రాఘవులు, ఇందుకూరు అప్పలరాజు, సూర్యనారాయణరాజు, చంటిరాజు, తెలుగు మహిళా మండలి అధ్యక్షులు వచ్చవై సుజాత, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనంద్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు ఎండగండిలో ఇంటింటి ప్రచార కార్యక్రమం బాగా జరిగింది. ప్రజలందరూ కూడా అభిమానంతో ఆదరించారు. ప్రత్యేకించి మన అప్పలరాజు ఆధ్వర్యంలో యువత అంతా కూడా ముందుకు వచ్చారు, మహిళలు కూడా ముందుకు వచ్చారు. ప్రత్యేకించి రైతులు కానీ పేదవర్గాలు కానీ అన్నీ కూడా ఆదరించి ఈరోజు ఉత్సాహంగా ఈరోజు జరిగింది. అందరూ అభిమానంతో ఆహ్వానం పలికి ప్రతి ఇంటా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు గెలవాలి, మీరు ధైర్యంగా ఉండండి అని ప్రతి ఒక్కరు కూడా ధైర్యం చెప్పే విధంగా మాట్లాడటం నాకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ని బాగా పెంచింది. ఈరోజు ఎండగండిలో నాకు మంచి బాండింగ్ ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఎండగండి అంటే మనం సేవా దృక్పథంతో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మన కార్యకర్తలు బాగా పనిచేశారు. అదేవిధంగా ఎంతోమందికి సేవలు అందించాం. దాంతోపాటు మన అధికార పార్టీలో ఉండగా ఈ గ్రామానికి అభివృద్ధి కూడా బాగా చేశాం. ఆక్వా రంగం రైతులందరూ కూడా ఎప్పుడు కూడా ఇక్కడ నన్ను ఏ అవసరం ఉన్నా మాట్లాడటం, ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం మనం చూపించటం, ప్రత్యేకించి 24 గంటలు ఆక్వాకి కరెంటు తీసుకురావడంతో ముందు ఎండగండి గ్రామ రైతులే ముందుకు వచ్చి ఎండగండికి మాకు 24 గంటలు కరెంటు ఇచ్చారని అభినందనలు తెలిపారు. అదే రీతిలో 70 గ్రామాలకి 24 గంటలు మనం మోడల్గా ఉండి నియోజకవర్గానికి కరెంటు వచ్చింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఈవీఎం గోడౌన్ తనిఖీ చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత, ఎస్పీపీ జగదీష్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులతో కలిసి ఎఫ్సిఐ గోడౌన్లో ఏర్పాటు చేసిన ఈవీఎం గోడౌన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలు, వీవీప్యాడ్లు,
కంట్రోల్ యూనిట్స్ భద్రపరచడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంల అనుబంధ యూనిట్ల విషయంలో తీసుకున్న భద్రతాపరమైన అంశాలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా సూచనలు చేస్తూ ఈవీఎం, ఇతర అనుబంధ యూనిట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఇతర రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందస్తు ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మధులత జిల్లాలోని 7 అసెంబ్లీల నియోజకవర్గాల నుండి ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత నియోజకవర్గాల నుండి నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. నిన్ను చూసి చప్పట్లు కొట్టే 10,000 కన్నా కన్నీరు తుడిచే 1,000 మిన్నా. రామకృష్ణ పరమహంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.